ధరణి అప్లికేషన్లు జూన్ 4లోగా క్లియర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. పెండింగ్ లో ఉన్న లక్షన్నర దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వానికి ధరణి కమిటీ సిఫార్సు చేసింది. వచ్చే నెలలో సర్కారుకు పూర్తి స్థాయి నివేదిక, పోర్టల్లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చ, ఇతర రాష్ట్రాల్లోని భూ చట్టాలపై అధ్యయనం చేయాలని మీటింగ్ లో నిర్ణయించిండ్రు. ఎందుకంటే ధరణి దరిద్రం తెచ్చిపెట్టేసిండు కాక ఆగమాగం అయిపోయింది. నిన్న మనం చూసినామంటే చాలా మంది కూడా భూమి కొనుక్కుంటే పాత అమ్మిన వాళ్ళ పేరే వస్తూ ఉంది. తర్వాత కొంతమంది ఇంకో పాత వాళ్ళ పేర్లు వస్తూ ఉన్నాయంట. మరి ఒక పేరు ఉంటే ఇంకొక పేరు వస్తూ ఉంది. పట్టా భూమి ఉంటే గవర్నమెంట్ భూమి వస్తుంది, గవర్నమెంట్ భూమి ఉంటే పట్టా భూములు వస్తుంది. రకరకాల సమస్యలతోటి ధరణి దరిద్రం అయిపోయింది. లక్షల అప్లికేషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ పెండింగ్ను పరిష్కరించాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది. పెండింగ్లో ఉన్న ధరణి అప్లికేషన్లు అన్నింటినీ క్లియర్ చేయాలని ధరణి కమిటీ నిర్ణయించింది. దాదాపు 1,00,000 అప్లికేషన్లు వివిధ దశల్లో ఉండగా వాటన్నింటినీ జూన్ 4లోగా పరిష్కరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఇక రోజువారీగా ధరణి అప్లికేషన్లు క్లియర్ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే సిసిఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కన్వీనర్గా ఏర్పాటైన ధరణి కమిటీ సమావేశం శనివారం సెక్రటేరియట్లో జరిగింది. ఈ సందర్భంగా వచ్చే నెలలో ధరణి కమిటీ పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ శాఖ ధరణిపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో వైట్ పేపర్ పై కమిటీలో చర్చ జరిగినట్టు సమాచారం. ధరణి పోర్టల్లో తీసుకురావాల్సిన మార్పులు, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న భూ చట్టాలపైన చర్చించారు. కాగా గతంలో మార్చి 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ధరణి స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో స్పెషల్ డ్రైవ్తో పాటు మిగిలిన పనులను రెవెన్యూ యంత్రాంగం పక్కన పెట్టింది. దీంతో కొంచెం ధరణి అవన్నీ కూడా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ రావడం అంటే యాక్చువల్గా అన్ని క్లియర్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. దీంతో ఇక్కడ రెవెన్యూ అధికారులు కూడా దానిపైన పూర్తి స్థాయిలో పనిచేసిండ్రు, రాత్రింబవళ్ళు పనిచేసిండ్రు వాళ్ళు చాలామంది కూడా. అయితే పనిచేసినప్పటికీ కొన్ని పరిష్కారమైనవి, ఇంకా కొన్ని అట్లనే మిగిలిపోయి ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం భావిస్తూ ఉంది. జూన్ 4వ తేదీ లోపల ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించింది ధరణి కమిటీ.